ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. సమయం నీది, స్థలము నీది తండ్రి. చేరివచ్చిన మేము నీ వారము ప్రభా, నీవు మాకు దేవుడివై ఉన్నావు, మేము నీకు ప్రజలమై ఉన్నాము. అయా, నీవు తండ్రివై ఉన్నావు, మేము నీకు బిడ్డలమై ఉన్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడును పొందుకొనని లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఈ రోజున ఎటు చూసినా అయా యుద్ధాలు, ఘోరమైన భూకంపాలు, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, తుఫానులు, భయంకరమైన ప్రాణహత్యలు, దోపిడీలు, మానభంగాలు, అత్యాచారాలు ప్రభా. ఎటు చూచినా అయా సమాధానం లేదు ప్రభా. కానీ మా దేశాన్ని బట్టి, మా గ్రామాన్ని బట్టి అయా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, ప్రతి పరిస్థితిని నువ్వు చూస్తున్నావు ప్రభా. ఈ పరిస్థితులన్నిటిని బట్టి అయా మేము సడలిపోకుండా, దుడుకుతనం కలిగి లేకుండా అయా దుడుకుతనం వంటి, పిరిగితనం వంటి స్వభావాన్ని మాలోంచి తీసివేయండి ప్రభా. ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది. ఇదే మా బాధలలో మాకు నెమ్మదిని కలిగించుచున్నది. అవును ప్రభా, అందుకనే ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. నీ వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. అయ్యా, నిలబడుతున్నది నీ కుమారుడు బలహీనుడు ప్రభా, శారీరకంగా బలహీనంగా ఉన్నారు. అయ్యా, నీ కుమారుణ్ణి బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. నీ ఆత్మాభిషేకంతో నింపి మీ కంటమును బోరగా నీ కుమారుని వాడుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా దేవునికి వందనాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా నా వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి, ఆయన మనమే చూపిన ప్రేమను బట్టి మనందరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాము. ఈరోజు దేవుని కృపను బట్టి మనం ఒక అంశాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఆ అంశం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో దాన్ని బట్టి మనం ధ్యానం అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ పెట్టాలి. దాన్ని బట్టి ఈరోజు మనం విందాము. ఈరోజు అంశం ఏంటంటే నమ్మకమైన భక్తి వలన వచ్చే ధైర్యం. నమ్మకమైన భక్తి, మన భక్తి వలన వచ్చే, దానివల్ల పుట్టే ధైర్యం. ఈ మాట అనేది మనకి చాలా వరకు ఎలా ఉపయోగపడుతుందో మనం కొద్దిగా ఆలోచించాల్సిన మాటగా ఉన్నది. ఎందుకంటే మనం నమ్మకంగా దేవుణ్ణి ఆరాధించగలిగితే దాని వల్ల మనకి ఒక ధైర్యం అనేది పుడుతుంది. అది దేవుడే ఇస్తారు, మనంతటా అది మనం సంపాదించుకోవాల్సింది అది కాదు. ఎందుకంటే లోకానుసారంగా మనం చాలా వరకు ధైర్యం సంపాదించుకుంటాం, కానీ అది మనకు ఆత్మీయంగా చాలా వరకు పనికిరాదు. ఎందుకంటే చాలామంది చాలా బలవంతులు, ధైర్యవంతులు కూడా చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కొంతమందిని బలి చూస్తే భయపడతారు, కొంతమంది అలాగా శారీరకంగా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు చూస్తే కొంతమందికి భయం. అలా ఆత్మీయంగా కూడా మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలంట. ఎందుకంటే మనకి ఉన్న బలహీనత శాతాను చాలా బేగా పట్టుకొని దాన్ని మన ముందు పెడుతూ ఉంటారు. కాబట్టి మనం నమ్మకమైన భక్తి చేస్తే దేవుళ్ళు దాన్ని బట్టి మనం ఒక ధైర్యం అనేది మనం పొందుకుంటాం. ఈరోజు దాన్ని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందరం బైబిల్ తెరిచి 1 సమూయేలు గ్రంథము, 1 సమూయేలు 17వ అధ్యాయము 36 వచనం ఒకసారి చూసుకుందాము. 1 సమూయేలు 17:36 చదవండి. మీ దాసుడనైన నేను ఆ సింహమును, ఎలుగుబంటిని చంపి తినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటితో ఒక్కదాని వలె అగుననియు, సింహము యొక్కయు బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి మన రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. చాలండి. ఇక్కడ మనకి ఈ ముందు జరిగింది, వెనక జరిగింది సంఘటన అనేది మనకు చాలా వరకు తెలిసిందే. దావీదు గారి విషయంలో జరిగిన సంఘటన. ఇక్కడ మనకి పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మనం దేన్ని ధ్యానం అని, దేన్ని అర్థం చేసుకోవాలంటే అక్కడ దావీదు రాజుతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా అంటే
అక్కడ ముందు జరిగిన సంఘటన తెలుసు కదండి. ఫిలిప్తీయుడు ఏం చేస్తాడు, తిడుతూ ఉంటాడు ఎవరిని అంటే దేవుని పిల్లల్ని, దేవుణ్ణి తిడుతూ ఉంటారు. దాన్ని బట్టి అవతల సైన్యం అనేది కూడా ఉంటది కదా. ఆ సైన్యం వాళ్ళు మొత్తం అందరూ, అందులో దావీదు అన్నలు కూడా ఉన్నారు మనకు తెలిసిందే, వాళ్ళు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏం చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఎంత పొడుగున్నాడు, ఎంత కండలుగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, ఇలా చూస్తూ ఉండిపోయారు తప్ప, అన్నీ ఇలా పైన చూస్తూ ఉండిపోయారు తప్ప ఎలా జయించాలి, లేకపోతే అసలు ఏం తిడుతున్నాడు చూసావా అని చెప్పి కొద్దిగా కోపం కూడా తెచ్చుకోకుండా అలా ఉండిపోయారంట. కానీ ఇక్కడ దావీదికే ఎందుకు ఆ కోపం వచ్చింది? ఒకసారి మనం దాన్ని ఆలోచించగలిగితే అసలు దావీదికే ఎందుకు రావాలి అసలు ఆ రోషం? అసలు దావీదికే ఎందుకు అంటే దావీదు ముందుగా ఏం చేశాడంటే దేవుడికి భక్తి అనేది కలిగి ఉన్నాడు. దేవునికి భక్తి కలిగి ఉన్నారు. అక్కడ దేవునికి భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకి రోషం అనేది పుట్టింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ అవతల నుంచి బలమైన శూరుడు ఎదిరించి మాట్లాడుతుంటే ఇక్కడ దావీదు గారికి ఏమవుతుందంటే అగ్నిలాగా ఏంటంటే కోపం ఇంకా అసలు ఆపుకోలేకపోతున్నాడు. అప్పుడు రాజు దగ్గరకు కూడా తీసుకెళ్తే రాజుతో అంటున్నాడంట, సింహము ఎలుగుబంటి నా చేతిలో చచ్చిపోలేదా, అలాగే వీటితో కూడా చచ్చిపోతాడని చెప్పి ఏదో చిన్న జంతువులాగా పోలుస్తున్నాడు. అక్కడ వీళ్ళ అన్నలందరూనేమో ఇతనికన్నా బలవంతులు, ఇతనికన్నా పెద్దవాళ్ళు, వీళ్ళందరూనేమో అతను చూసి భయపడిపోతున్నారు. ఈ కండలు చూసావా ఎలా ఉన్నాయి అని చెప్పి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అతను చూసి నేర్చుకోవాలనుకుంటున్నారేమో మరి ఆ టైంలోనే అలాగనుకుని ఉంటారు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి ఇతనికన్నా బలమైన వ్యక్తి, లేదంటే ఇతనికన్నా ఒక జ్ఞానమైన వ్యక్తి, మంచి వ్యక్తి కనిపిస్తే అతను చూసి నేర్చుకుంటారు కదా చాలా మంది. అలాగే ఇల్లు కూడా మరి అతనిలా బలం పెంచాలనుకుంటున్నారేమో, మరి అక్కడి నుంచి నాకు అలాగా చూస్తూ ఉండిపోయారు. ఏం చేయలేని స్థితిలో ఉన్నారు, ఎందుకంటే బలహీనులు, భక్తిహీనులుగా ఉన్నారు ఆ టైంలో వీళ్ళు. కాబట్టి వీళ్ళకి రోషం అనేది పుట్టలేకపోయింది. అలాగా దావీదుకు పుట్టింది. అలా ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుడు చెప్పే వాక్యం అంశం ఏంటంటే నమ్మకమైన భక్తి వల్ల పుట్టే రోషం ఏంటంటే ఇక్కడ దావీదు గారికి పుట్టిన నమ్మకమైన భక్తి చేశారు. ఆయన ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధించారు, పాటల ద్వారా నాట్యం ద్వారా ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి ఒక మాట అనేటప్పటికీ అసలు ఆపుకోలేపాడు కోపం. ఈరోజు మన తల్లిదండ్రులని ఎవరైనా సరే తిట్టారంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం. అలాగే దావీదు గారు కూడా అప్పుడు ఆ టైంలో అలా కోపపడ్డారు. ఈరోజు మన దేవుడు ఈరోజు చెప్తున్నారు మనకి మాట, ఈ నమ్మకమైన భక్తి చేస్తే నీకు కోపం అనేది ఎలా వస్తుంది అంటే, రోషం అనేది ఎలా పడుతుంది అంటే, ధైర్యం అనేది ఎలా వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేది. కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనగలిగిన స్థితిలో నిన్ను దేవుడు నిలబెడేస్తాడు అంతే ఆటోమేటిక్గా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, బలహీనమైనా సరే, అక్కడ దావీదు అందరికన్నా చిన్నవాడే కదా, మరి బలవంతుడా? మరి చిన్నవాడైనప్పుడు బలహీనుడిగానే కదా ఉంటాడు ఖచ్చితంగా. లేదంటే ఎదురుగా వెళ్ళి ఏమన్నా పిడిగుద్దులు ఏమైనా గుద్దాడా? రాయితో కొట్టాడు అంతే. అది అక్కడ దేవుడు అక్కడ ఏర్పరచుకున్నారు అలాగా. ఎందుకంటే నా పిల్లాడు ఏంటంటే నా కుమారుడు ఇలాగ వెళ్ళి ఇలాగ యుద్ధం చేయలేడు కాబట్టి ఈ విధంగా చేయిందామని దేవుడిని నడిపింపదంతా. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఏ విధంగా వెళ్తే గెలుస్తామో ఏటో అనేది ఎప్పుడు నడిపిస్తాడంటే మనకి భక్తి అనేది నమ్మకంగా చేసినప్పుడు, నమ్మకమైన భక్తి చేస్తే ఆ భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే ఒక స్థానంలో పెడుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకి నమ్మకమైన భక్తి చేస్తే అప్పుడు మనకి ధైర్యం అనేది పుడుతుంది. ఆ పుట్టే ధైర్యం గురించి ఈరోజు దేవుడు చెప్తున్నారు, ఆ ధైర్యం మనలో ఉందా లేదా? ఈరోజు దేవుడు చెప్తున్నారు మనలో ఆ ధైర్యం ఉందా లేదా? దావీదు గారి జీవితంలో జరిగింది ఒక మంచి సంభాషణ. అక్కడ దావీదు గారి విషయంలో రాజుకి ఆయనకి మధ్యలో జరిగింది. అక్కడ రాజు చూస్తేనేమో రాజు ఏమనుకుంటాడు, చూస్తేనేమో చిన్నవాడిగా ఉన్నారు. మరి రాజుకి నవ్వు రాదా? నవ్వు వస్తుంది కదా ఖచ్చితంగా. ఈరోజు ఒక చిన్న పాప వచ్చి ఏదైనా సరే ఒక పెద్ద విషయం, ఏదైనా సరే ఒక పెద్ద పని చేస్తానంటే మనం ఏమనుకుంటాం, నువ్వు చేయలో పక్క వెళ్ళిపో అని చెప్పి మనం పక్క లాగేస్తాం. అలాగా ఆ రోజు రాజుగారు కూడా చేసి ఉంటే, అలాగ బలవంతంగా రాజు దావీదు గారిని పక్క పెడేసి ఉంటే ఈరోజు మనకి ఇంత అద్భుత కార్యం అనేది మనం మాట్లాడుకోగలమా? ఇదంతా దేవుడు చేసిన సంభాషణ, దేవుడు చేసిన కార్యము. ఎందుకు చేశారంటే ముందుగా దావీదు గారు చేసిన భక్తి. ఇంకో మాటలో మనం చూస్తే ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో కూడా గొప్ప కార్యం చేశారు. వాళ్ళు కూడా ధైర్యవంతులుగానే నిలబడ్డారు. రాజు చెప్తున్నాడు, నేను చేసిన దానికి మీరు మొక్కాల్సిందే,
నేను ప్రతిమను నిర్మించాను, అది అక్కడ నేను పూజించే దేవుడి లెక్క, మీరు అందరూ దానికి నమస్కారం చేయాల్సిందే అన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? ధైర్యంగా నిలబడి చేయం, అసలు నమస్కరించం, మా దేవుడు మాకు ఉన్నారు, ఆయన మమ్మల్ని రక్షించగలిగిన సముద్రుడు. ఒకసారి చూసుకుందాం, అది షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో జరిగింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. షడ్రకును మేషకును అబేద్నెగోలు రాజుతో ఇలాగే చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండిచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థ చాలండి. ఇక్కడ మనకి వాక్యంలో అర్థమవుతుంది, వాళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారంట ఒక రాజుతో. ఏ చింత మాకు లేదు, ఎందుకంటే మమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో, నువ్వు ఎలాంటి స్థితిలో పారేసినా సరే మమ్మల్ని రక్షించగలిగిన సముద్రం మా దేవుడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారంట. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? అంత ధైర్యం వాళ్ళకి ఎలా పుట్టింది? వాళ్ళు చేసిన భక్తి, వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన భక్తి. ఈరోజు మన తల్లిదండ్రులు ఆడ మనం చాలా వరకు ధైర్యం కలిగి ఉంటాం. చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా వరకు చాలా ధైర్యంగా ఫీల్ అవుతారంట. ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అండగా ఉన్నారని. అలా దేవుడు మనకు అండగా ఉన్నారని మనం ఫీల్ అవ్వాలి. అలా మనం దేవుడు నిజంగా మనకు తోడుగా ఉన్నారు అని మనం గ్రహించగలిగితే మనం ఏ తప్పు చేయడానికి ఇష్టపడం. ఎందుకంటే ప్రతిదీ ఆయన చూసుకుంటారు కదా అని చెప్పి మనం దేవుని వైపే మనం నడుస్తాం. వీళ్ళు కూడా అలాగే చేశారంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా రాజుతో కూడా అసలు ఎలాంటి పరిస్థితులైనా సరే మేము ఈ ప్రతిమకు మొక్కం, అసలు నువ్వు చేసిన విగ్రహానికి మేము మొక్కం, ఎందుకంటే మేము ఒక దేవుణ్ణి మాత్రమే పూజించగలం, ఆయనే దేవాది దేవుడు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలిగే రాజుతో. అది కూడా రాజుతో, వాళ్ళ నాయకుడు కాదు, లేదంటే వాళ్ళ బంధువు కాదు, ఎలాంటి వారు కాదు. రాజు అంటే ఒక స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన ఒక మాట అనేది చెప్తే ఇంకా వాళ్ళు చచ్చిపోవాల్సిందే. ఇంక చంపేయండి అన్నారంటే వెంటనే నిలువుని నరికేస్తారు అంతే, అక్కడికక్కడ. ఇంకా వేరేగా ఆలోచించనక్కర్లేదు. ఇంకా రాజు నోటు అంటే వచ్చింది కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకో అవకాశం కూడా ఇవ్వరు. ఇంకా ఇంకోళ్ళు కూడా ఆలోచించరు, చంపనా వద్దా అన్నట్టు కూడా ఇంకా అడగరు. ఒక మాట ఇచ్చారంటే ఇంకంతే, చచ్చిపోతారు. కానీ రాజుతో అలాంటి అసలు మరణమైనా సరే మాకు సమ్మతమే తప్ప మేము మాత్రం ఏ విగ్రహానికి మొక్కం అని చెప్పి అంత ధైర్యం అసలు వాళ్ళకి ఎలా వచ్చింది? వాళ్ళు ఏం చేశారంటే భక్తి చేశారు, నిజమైన దేవుణ్ణి నమ్మారు. వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉన్నది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మా దేవుడు నన్ను రక్షిస్తాడు, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నన్ను నా దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే 22వ వచనం ఒకసారి చదువుకుందాము. అదే అధ్యాయం 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలనైనందున షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. చాలండి, ఇక్కడ చూస్తున్నాం వాళ్ళని విసిరేసిన వారు చనిపోయారు. అంటే దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు, కానీ అందులో ఉన్నవారు మాత్రం హాయిగా అటు ఇటు తిరుగుతున్నారంట దేవునితో పాటు. రాజు చూసి ఆశ్చర్యపోయాడంట. అసలు నేను వేసిందేమో ముగ్గురిని, పడేసిన వారేమో బయట చనిపోయారు, లోపల మాత్రం నలుగురు తిరుగుతున్నారు. ఎలా వాళ్ళ దగ్గర రాజు దగ్గర ఉన్న భటులు ఉంటారు, లేదంటే వాళ్ళకు ఉంటారు, కానీ తర్వాత స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళని పిలిచి అడుగుతున్నారంట, మనం ముగ్గురినే కదా వేసాం, ఉన్నవాళ్ళు బయట చనిపోయారు, వాళ్ళ గురించి వదిలేయండి, ముగ్గురినే కదా వేసాం, మరి 4వ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు, అది కూడా దేవదూత వల్లే ఉన్నారు అని చెప్తున్నారంట రాజు. అంటే అసలు రాజు కూడా అసలు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వచ్చాడు. అంటే దేవుడు చేసే కార్యం అది. వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు చేసే భక్తి. ఈరోజు మనం చేసే భక్తి మనకు ధైర్యం అసలు పుట్టేస్తుందా? ఈరోజు అసలు మనం చేసే భక్తి కొంతమందికి ఎలా ఉంటుందంటే, చాలా వరకు ఇంట్లో ఒక భార్య ఉన్నదంటే భర్త బైబిల్ ముట్టుకోవద్దు అంటారు చాలా వరకు. కానీ ఆవిడకేమో బైబిల్ అంటే ఇష్టం, దేవుని ఆ వాక్యం అంటే ఇష్టం, దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇష్టం. భయపడకు, ఎందుకంటే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనే సరే నిన్ను కాపాడగలిగిన వారు. ఒకవేళ చనిపోవాలనుకున్నా సరే, వీళ్ళు చనిపోవాలనుకోలేదా?
చనిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం తప్పు మాత్రం చేయను, విగ్రహాన్ని మాత్రం మొక్కను, అసలు ఏం చేసుకున్నా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోతే నా దేవుడి దగ్గరికే వెళ్తాను, ఎలాగైనా సరే నేను మాత్రం ఆ పని చేయనని చెప్పి ఖచ్చితంగా నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు ఏం చేయగలిగారు? రక్షింపబడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లోనే సరే నేను అసలు వెనక ఆడేదే లేదని చెప్పి నిలబడ్డారు కాబట్టి వాళ్ళు రక్షించబడ్డారు. ఈరోజు మనం అలా ఉండలేకపోతున్నాం కాబట్టి దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. అప్పట్లో ఎన్నో కార్యాలు ఇలా చేతులతో ముడితే స్వస్థత, ఇలాంటి ఎన్నో స్వస్థత కార్యాలు ఎన్నో చూసాం. ఈరోజు కూడా చాలా వరకు మనకి స్వస్థత ఎలా కలుగుతుందంటే ఒకళ్ళు ముడితే కాదు, ఎవరో ప్రార్థన చేస్తే కాదు, దేవుని దగ్గర నుంచి వచ్చిన అభిషేకం అది వాళ్ళ మీదగా వచ్చినప్పుడు, ఆ దైవజనులు నీకు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుని కార్యం అక్కడ చేయబడుతుంది. చాలా వరకు చాలా మంది అనుకుంటారు వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళ గుడికి వెళ్తే అలా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది క్రైస్తవులు అనుకుంటారు. నేను అన్యుల గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ మాట్లాడలేదు. చాలా వరకు క్రైస్తవులు, నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అక్కడికి వెళ్తే ఈ కార్యం జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, ఇలా ఎలా అని చెప్పి చాలా వరకు నమ్ముతూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే భూమి అంతా ఒకటి, ఆ భూమి అంతా తయారు చేసింది ఒక దేవుడు, ఆ దేవాది దేవుడినే నేను నమ్ముతున్నాను. మరి అలాంటప్పుడు ఇంకెందుకు అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికే ఒక దగ్గరికే వచ్చి దేవుడికే నేను మొరపెడితే దేవుడు చేయడా? అది మనకు ఉండాలి ఆ జ్ఞానం అనేది. దేవుడు ఒక్కడే, మనకున్న భూమి ఒక్కటే, భూమి మీదనే మనం ఉన్నాం, ఊపిరి ఒకటి తీసుకుంటున్నాం. ఇంకా అంటే మనకి అర్థం కావాలి, వాళ్ళు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మనం ఏంటంటే మందిరాలని కట్టబడ్డాయి కాబట్టి అవి చూడడానికి అక్కడ ఎన్నో కార్యాలు జరిగాయి కాబట్టి అది ఒక స్వస్థత స్థలంగా ఉన్నది కాబట్టి చూడడంలో తప్పు లేదు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడంలో తప్పులు, ఇవన్నీ తప్పులు కాదయ్యి. కానీ అదే దేవుని కన్నా ఇదే పెద్ద దేవుడిగా అక్కర్లేదు, ఇంకా ఇక్కడికి వచ్చి చేసుకుంటే సరిపోద్దని దేవుడిని పక్కన పెడేసి ఇదే నువ్వు చూసుకుంటే అదే పెద్ద విగ్రహంగా తయారైపోద్ది నీకు. దేవుడు చెప్తున్నాడు, ఎన్నున్నా అవన్నీ నమ్మకాలుగా నీకున్నా అది కాదు మెయిన్ పాయింట్. దేవుడైన ఒక్కడు ఉన్నాడు కాబట్టి ఆయన అడుగు. మిగతా నువ్వు ఎన్ని చూసినా ఎన్ని చూడకపోయినా అవన్నీ దేవుడు లెక్క చేయడు. కానీ దేవునికి భక్తి అనేది నువ్వు నమ్మకంగా చేస్తే నువ్వు ఎన్ని చేసినా దేవుడు లెక్క చేయడు. అవన్నీ కాదు కావాల్సిన దేవునికి, నా బిడ్డ నా బిడ్డగా ఉన్నాడా లేదా, నా కుమారుడు నా కుమారుడిగా ఉన్నాడా లేదా, అది దేవుడు చూస్తారు. నమ్మకంగా భక్తి చేస్తే అప్పుడు దేవుడు మనలో ఒక ధైర్యం అనేది పుట్టిస్తారు. దావీదు గారు పుట్టించినట్టు. దావీదు గారు ఆ రోజు భయపడ్డారా? భయపడలేదు. అసలు ఏం మాట్లాడిందని నాకు మాత్రం దేవుడిని అంటే నాకు మాత్రం అసలు ఊరుకునేది లేదు. సింహముని చంపాను, ఎలుగుబంటిని చంపాను, అట్లకన్నా పెద్దవాడా, అతలికన్నా ధైర్యవంతుడా, అట్లకన్నా బలవంతుడా, నా చేతిలో చచ్చాడా అని చెప్పి ఎలాంటి పరిస్థితి అయినా సరే పర్లేదు, దేవుడు నా వెనకాల ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అని నిలబడ్డాడు. ఎలా చనిపోయారు? జస్ట్ ఒక రాయితో కొట్టాడు, అతని కత్తి తీసుకుని అతను చంపేశారు. అంటే అసలు అక్కడ ఎలాగా అసలు అంత ధైర్యవంతుడు, అసలు ఫిలిప్తీలు ఆ చావును చూసి పరిగెట్టారంట. ఫిలిప్తీలు అంటే ఎంత సైన్యం, ఫిలిప్తీల సైన్యం వెనకాల నుంచి ఒక్కడిని చంపినందుకు పరిగెట్టారంటే ఆ సైన్యం అంతా కలిపి ఒక్కడ ఉన్నారేమో మరి. అంటే అంత భయపడ్డారంటే దావీదు చేసిన పని అలాగ ఉన్నది. అంటే దావీదు గారిలోంచి దేవుడు చేసిన కార్యం అలాగ ఉన్నది. ఈరోజు మన జీవితంలో కూడా మన ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నారు, ఎంతోమందిని మార్చాలనుకుంటున్నారు. నీలోంచి నీ జీవితంలోంచి ఎన్నో సాక్ష్యాలు దేవుడు బయటికి రానివ్వాలనుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఆ సాక్ష్యాలు పొందుకోకుండా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ఏదో ఎవరో వచ్చి ఏదో మాట్లాడారని చెప్పేసి వాళ్ళతో పాటు మనం కూడా మాటలు కలిపేసి వాళ్ళతో ఒకటిగా మనం ఉండిపోతే దేవుడు సాక్ష్యం అనేది ఎట్లా ఉంటుంది అసలు? ఒకప్పుడు ఈ స్త్రీ ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఇలా మారింది అని చెప్పి దేవుడు ఒక సాక్ష్యం తయారు చేద్దామని దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టాలని చెప్పి దేవుడు అనుకుంటున్నారు. కానీ నువ్వేమో అదే పరిస్థితిలో ఉండిపోయి అదే స్థితిలో ఉండిపోయి వాళ్ళతోని వీళ్ళతోని అలా ముచ్చట్లు పెట్టుకుంటూ దేవుని విడిచిపెట్టి అక్కడే ఉండిపోతే సాక్ష్యం ఎలా వస్తుంది? క్రైస్తవురాలని అంటే ఎలాగా? చర్చికి రావు, లేదంటే చర్చికి వచ్చావు అంటే ప్రార్థన చేయవు, ప్రార్థన చేసావంటే ఎక్కడొకలాగా ఇంటి దగ్గర ఒకలాగా, ఇన్ని రకాలుగా ఉంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా అసలు నువ్వు ఎలా పిలువబడతావు? దేవుడు అదే కోరుకుంటున్నారు. ఏంటంటే దేవుడికి నమ్మకమైన భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. మన జీవితంలో దేవుడికి నమ్మకమైన భక్తి ఈరోజు మనం చేస్తున్నామా? మన జీవితంలో నమ్మకమైన భక్తి చేస్తే అప్పుడు దేవుడు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులైనా సరే నేను నిలబెడతానని. అలా జీవితంలో చాలా వరకు ఇక్కడ దానియేలు గారి జీవితంలో కూడా అలాంటిది గొప్ప సంఘటన అనేది జరిగింది.
దానియేలు గారి జీవితంలో. ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయకూడదన్నా సరే ప్రార్థన విడిచిపెట్టలేదు. అప్పుడు కూడా సింహాల బోన్లు వేసినప్పుడు సింహాలు ఏం చేసి మాట్లాడకుండా కూర్చున్నాయి అంతే. ఏమన్నా చేయగలవాయి? ఏం చేయలేవు. ఎందుకు? దానియేలు గారి దగ్గర ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మ ఉంది ఆయన దగ్గర, దేవుని దూత ఆయన కాపుదల. ఎలాంటివైనా సరే, మృగాల అంటే మృగాలు ఎక్కడి నుంచి వచ్చే? దేవుడు చేసినవే. దేవుడు మాట వింటవయి, దేవుడు మృగాలయ్యి అంతే. అవి ఎలా తయారవడానికి కారణం మనమే, మనం చేసే పనిలే. దాన్ని బట్టే అవి ఎలా తయారవుతాయి. ఈరోజు చాలా వరకు మనం చూస్తున్నాము, మృగాలను చూసి భయపడుతూ ఉంటాం. కానీ భయపడాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పనులు అలాంటివి ఉన్నాయి కాబట్టి భయపడాలి. కానీ అప్పుడు దానియేలు గారి జీవితంలో దానియేలు గారు వాటిని ఏం చేయలేదు, దేవుడికి ప్రార్థనే చేశారు. అది తప్పు కాదు కాబట్టి దేవుడు కాపాడాడు. ఆ టైంలో దానియేలు గారు ఒకరోజు ప్రార్థన చేసి ఒకరోజు ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేసుకోలేదని అబద్ధాలు చెప్తూ బయట ఉన్నారనుకోండి, ఆ టైంలో సింహాల బోన్లో పడితే ఖచ్చితంగా తినివేసినేమో మరి. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నానని, నిజంగానే చేశాను అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు, ప్రార్థన చేశారు, ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ప్రార్థనా జీవితంలో ఎదిగారు కాబట్టే దేవుడు కాపాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనే సరే దేవుడు నిన్ను కాపాడతారు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దాక్కోవాలో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటికి రావాలో అన్ని దేవుడు నిర్ణయిస్తాడు. దాన్ని బట్టి మనం నడుచుకోవాలి తప్ప ప్రతిదానికి మనం లొంగిపోతూ శాతాన్ని పెట్టి ప్రతి కార్యమునికి మనం ఏం చేయాలంటే తల ఉంచుకుంటూ ఉంటే దేవుడు అసలు నీ జీవితంలో ఎలాంటి మేలు చేయడానికి ఇష్టపడరు. ఎప్పుడు చేయడానికి ఇష్టపడతాడు అంటే మనం నిజమైన భక్తి చేసినప్పుడు. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉన్నది, దేవుని కృపను బట్టి ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చారు. ఈరోజు దేవుడు వాక్యం అనేది మనకి చాలా వరకు అర్థమైంది అనుకుంటున్నాను. మన నిజమైన భక్తి అనేది మనం చేస్తే దేవుడు మనకి ఒక ధైర్యం అనేది ఇస్తారు. ఆ ధైర్యం శాతాన్ని జయించగలిగిన ధైర్యం. కాబట్టి నిజమైన భక్తి చేద్దాము. ఎలాంటి పరిస్థితులైనా సరే వెనకాడకుండా, ఎక్కడైనా సరే క్రైస్తవుని చెప్పుకుందాం. అంటే క్రైస్తవుని చెప్పుకోవడం అంటే పేరు చెప్పుకోవడం కాదు, అలా బ్రతకడం, ఆ సాక్ష్యం మనం పొందుకోవడం. కొద్ది వాక్యం దేవుడు దీవించుగాక. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు చక్కని విషయాలు మాట్లాడారు. వాస్తవానికి ఈరోజు రాలేరేమో తమ్ముడు అనుకున్నాను, ఎందుకంటే ఇంచుమించు ఒక 4 నెలలు అయింది తమ్ముడికి ఫిట్స్ వచ్చి. తగ్గిపోయింది, పరిపూర్ణంగా స్వస్థత దేవుడు ఇచ్చారని ప్రార్థన చేస్తున్నాం. కాకపోతే నిన్న ఫిట్స్ వచ్చి పడిపోయారంటే 4 నెలలుగా రాకుండా నిన్న వచ్చేసరికి ఎప్పుడు వచ్చేదానికంటే బలహీనత ఇంకా ఎక్కువగా ఉంది. పోనీ రాలేకపోతే పర్లేదు తమ్ముడు అంటే, లేదన్నా వస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి, మరి శరీర బలహీనత ఉన్నా కూడా మన బలహీనతను లెక్క చేయకుండా మన దేవుని మందిరానికి వచ్చి చక్కగా మన దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడినటువంటి ఆ చక్కని వాక్య భాగాన్ని మనం ముందుంచారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. 3 చక్కని సందర్భాలు దేవుడు మన ముందు ఉంచారు. 1 దావీదు గారు, 2 షద్రకు మేషకు అబేద్నెగో, 3 దానియేలు. 3 సందర్భాల్లో నుంచి 3 విషయాలు మనం నేర్చుకోవాలి. నిజమే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు పిల్లలకి ఎంత ధైర్యమో కదండి, అలాగే దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు కూడా మనం అంతే ధైర్యవంతులుగా ఉంటాం. ఈ రోజున చాలామందిని పిరికితనం అనేది ఏలుబడి చేస్తుంది. చాలామంది మీద పిరికితనం కలిగిన ఆత్మ ఏలుబడి చేస్తుంది. 1. 2, ఎవరిని మిరుగుదునా అని గర్జించు సింహంలాగా మన చుట్టూనే తిరుగులాడుతున్నాడంట అపవాది. అంటే మన చుట్టూ ఉన్న అపవాదిని బట్టి కావచ్చు, లేదా మన ప్రస్తుతం ముందున్న పరిస్థితులను కావచ్చు, భవిష్యత్, వర్తమాన కాలం అంటారు కదా, తెలుసో తెలియకో గతంలో చేసిన పొరపాటు అనేది మనకి పిరికితనాన్ని కలిగిస్తుంది, ధైర్యం చెడిపోయేలా చేస్తుంది. ప్రస్తుతం ముందున్న పరిస్థితులు కూడా మనల్ని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా చేస్తాయి, మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాయి. భవిష్యత్తును గురించిన ఆలోచన చింత కూడా మనల్ని ఏం చేస్తుందండి, భయపెట్టేలా చేస్తుంది. భయం, పిరికితనం అనేది ఈరోజున చాలా మంది మీద ఏలుబడి చేస్తుంది. నేను ఒక మాట గుర్తుపెట్టుకున్నాను స్కూల్లో చదివినప్పుడు, ఆ గోడల మీద ఉన్న మాటల్లో సూక్తుల్లో ఒక సూక్తి, పిరికివాడు అనేక సార్లు మరణిస్తాడు కానీ సాహసవంతుడు ఒక్కసారి మరణిస్తాడంట. ఇప్పుడు తమ్ముడు చెప్పిన లిస్టులో సాహసవంతుడి లిస్ట్ ఉంది. దావీదు సాహసవంతుడు, పెద్ద సాహస కార్యం అది.
మరి శద్రకు మేషకు అబేద్నెగోను వారు రాజుగారు అనలా, చిటికేసి నెబుకద్నెజరు. అక్కడ నాకు ఆ పదం చదివితే అట్లా అనిపిస్తుంది, పేరు పెట్టి పిలిచారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం వాళ్ళకి? దేవుని అభిషేకంతో నింపబడ్డారు కాబట్టి వాళ్ళ భక్తి. ఇప్పుడు మనం చదువుకున్న మూల వాక్యం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఆ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని పుట్టించింది. అలాగే దానియేలు గారు కూడా భక్తి అంటే ప్రార్థన చేయడం భక్తి, వాక్యం చదవటం భక్తి, ఉపవాసం ఉండటం భక్తి, దేవునితో సహవాసం కలిగి ఉండటం భక్తి. భక్తి అనగా ప్రేమ. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మరి దేనిని ప్రేమించలేరు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవుణ్ణే ప్రేమిస్తారు. ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉన్నరే. దేవుణ్ణైనా ప్రేమిస్తాడు, డబ్బునైనా ప్రేమిస్తాడు. నిజమే, డబ్బు ఒక విగ్రహం. తమ్ముడు చెప్పాడు కదా, ఆ స్థలం ఈ స్థలం, స్థలాలకి ప్రాముఖ్యత ఇస్తే అదొక విగ్రహం. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ చాలా అద్భుతంగా ఉంది ఆ పాయింట్. ఈ రోజున ఆనాడు శద్రకు మేషకు అబేద్నెగోను వారు విగ్రహానికి మొక్కలేదు. కానీ నేడు చాలామంది క్రైస్తవులు అలాంటి బాహ్య సంబంధమైన రూపం అనేది నేను చెప్పను, కానీ కొన్ని రూపాలకు కొన్ని స్థలాలకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి అది విగ్రహారాధనే కదండి. ఏ రూపాన్ని నీవు చేసుకొనకూడదు, దేనికి నువ్వు సాగిలా పడకూడదు. నీ దేవుడు నన్ను యెహోవానగు నేను మాత్రమే, నేను కూడా దేవుడు అన్నాడా, నేనే దేవుడు అన్నాడా? నేను కూడా మార్గం అని అన్నాడా, నేనే మార్గం అన్నాడా? మరి ఈ రోజున ఆయా స్థలాల్ని, ఆయా మనుషుల్ని, ఆయా వ్యక్తిగత ఇష్టాల్ని మనం దేవుడిగా పెట్టుకుంటున్నాం. కానీ శద్రకు మేషకు అబేద్నెగో ఒక మాట అన్నారు. ఏంటా మాట అంటే, మా దేవుడు రక్షించగల సమర్థుడు. మరొక మాట అన్నారు, రక్షింపకపోయినను సరే రాజా నీ బొమ్మకు మాత్రం. ఈ రోజున మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం ఇస్తేనే దేవుడు, లేకపోతే నువ్వు దేవుడు కాదు. నా అప్పులు తీరితేనే నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు లేనట్టు. నేను అనుకున్నది జరిగితేనే నువ్వు ఉన్నట్టు, లేకపోతే. ఇది భక్తిహీనత అంటారు దీన్ని. మనం అనుకున్నది జరిగితే దేవుడు ఉన్నాడా, అనుకున్నది జరగకపోతే దేవుడు లేడా? భక్తులు ఏమంటే మాట్లాడి రోషంతో సవాల్ చేస్తున్నారు, మా దేవుడు రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే నీ బొమ్మకు మేము దాన్ని ఏమంటారంటే రాజీ పడని భక్తి. ఈ రోజున సంఘం ఎలా ఉందంటే సాధ్య సంఘంలాగా రాజీ పడిపోతున్నాం, లోకంతో కలిసిపోతున్నాం, నులివెచ్చని స్థితి కలిగి ఉంటున్నాం. రాజీ పడిపోయిన భక్తి మనం చేస్తున్నాం. ఏమన్నా చేస్తే నిజంగా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మన యథార్థ ప్రవర్తన, యథార్థవంతుల మాటలు బలంగా ఉంటాయి అంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటే. కాబట్టి భక్తి చేసే మనల్ని దేవుడు చూడాలి, దేవుడు రక్షించాలి. నిజమే, ఎందుకు దేవుడిని నమ్ముకోవాలంటే అనేకమైన అపాయాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడండి. ఈ అపాయాలను సృష్టించేది ఎవరంటే సాతానే. మనల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలి, మనల్ని ఎలాగైనా చంపేయాలి, నరకాన్ని తీసుకుని వెళ్ళాలనేది ఆడు ప్లానింగ్. ఇప్పుడు దానియేలు మీద కొంతమంది శత్రువులు హాని చేయ ఉద్దేశించినట్లు మన మీద కూడా సాతాను హాని చేయని ఉద్దేశిస్తాడు. అక్కడ గొల్యాతు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడండి, దావీదు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. గొల్యాతును చూసి దావీదు అన్నలు భయపడ్డారు, సౌలు మహారాజే భయపడ్డాడు, ఇశ్రాయేలు సమూహం భయపడిపోయింది, గుండె చెదిరిపోయింది, వణికిపోతున్నారు. తమ్ముడు చెప్పాడు కదా, వాడి కన్నలు చూస్తున్నారంటే, వాడి కన్నలు చూస్తున్నారు. కానీ వీరి వెనక ఉన్న దేవుని యొక్క కృపను వీళ్ళు చూడలేకపోతున్నారు, దేవునికి హస్తాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు, జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు, మునుపటి వాటిని జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నారు. ఏంటా మునుపటి వాటిని? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుని కార్యాన్ని గుర్తుపెట్టుకోలేకపోయారు. బండ నుంచి నీటిని ప్రవహింపజేసిన స్థితిని గుర్తుపెట్టుకోలేకపోయారు. ఎర్ర సముద్రంలో ఆ యొక్క ఫరో సైన్యాన్ని నీట ముంచిన ఆ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఇశ్రాయేలు గుర్తుపెట్టుకోలేకపోయారు. అవి గుర్తుంటే కొంచెం ధైర్యంగా ఉండేది. మనం వేటిని గుర్తు తెచ్చుకుంటామంటే పనికిమాలిన వాటిని, ధైర్యం చెడిపోయే వాటిని, నెగిటివ్ వాటిని ఎప్పుడు మనం తలుచుకోకూడదండి. జరిగిపోయింది మంచి చెడు జరిగిపోయినటువంటి మనకి భయాన్ని పుట్టించే వాటిని జ్ఞాపకం తెచ్చుకోకూడదండి, ధైర్యాన్ని పుట్టించే వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి? ఇప్పుడు తమ్ముడి ద్వారా దేవుడి మాటలు ఎందుకు చెప్పాడంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలగడానికి అంటే బుద్ధి కలగడానికి ఈ సంగతులు రాయబడ్డాయి. ఈ రోజున బుద్ధిమంతుడు ధైర్యంగా ఉంటాడండి. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడికి ఆ ప్రవర్తన నిరీక్షణకు ఆధారంగా ఉంటుందండి. నేను అంటాను, దేని గురించి చింతపడుతున్నామో, ఎవరు ఎక్కువగా ఈ రోజున చింత కలిగి ఉన్నారో, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు కావచ్చు, మన స్థానిక బిడ్డలు కావచ్చు, దేనిని గురించి చింత, దేనిని గురించి భయం పడుతున్నారు నాకు తెలియదు. కొంతమందికి చింత ఉంటుంది,
వాక్యంలో ఉంది కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. చింత, భవిష్యత్తును గురించిన చింత ప్రస్తుత కాలంలో ఉన్న ఆనందాన్ని కొట్టేస్తుందండి. భవిష్యత్తును గురించిన భయం ఈ క్షణాన్ని అరించి వేస్తుంది, ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని కూడా లేకుండా చేస్తుంది. నేను అంటాను, దేనికి భవిష్యత్తును గురించిన భయం మనకు అక్కర్లా. మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. తిండి విషయంలో చింత, వస్త్రాల విషయంలో చింత, ఇంటి విషయంలో చింత, అప్పుల విషయంలో చింత, రోగం విషయంలో చింత. దేనిని గురించి భయపడుతున్నారు? దేని గురించి మీరు పిరిగితనం కలిగి ఉన్నారు? తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, దేవుడు మనకి పిరిగితనము కలిగిన ఆత్మ నీలేదు కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే దేనిని గురించి మనం భయపడాల్సిన పని లేదండి. దేవునికి మహిమ కలిగినగా. దేవుడు అక్కడ ఉంటుంది, దేవుడు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తిని దేవుడు మనకి ఇచ్చాడంటే. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ధైర్యం వస్తుందండి. దేవుని ఆత్మ, ఇప్పుడు దావీదు అభిషేక్తుడే కదండి, దేవుని అభిషేకం ఉంది. సింహాన్ని చూసి ఎందుకు భయపడలేదు? ఎలుగుబంటిని చూసి ఎందుకు భయపడలేదు? ఇప్పుడు వీధి కుక్కను చూస్తే మనం భయపడతాం, అవునా కదండి? మరి సింహాన్ని చీల్చేసాడేంటి? ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అదైనా? దేవుని అభిషేకం ఉంది అతనిలో. దేవునికి యథార్థమైన భక్తి చేశాడండి దావీదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏంటంటే చిన్న తంబుర చేసుకుని, సొంత వీణ చేసుకుని చక్కగా దాన్ని వాయిస్తూ అద్భుతమైన ఆలాపన, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన కీర్తన అంటే పాట. మనం చదువుతున్నాం, కీర్తన అధ్యాయం మనం చదువుతున్నాం, అవన్నీ పాటలండి. దావీదు గారు అనేకమైన రచనలు, అనేకమైన కీర్తనలు రచించాడండి. ఆయన అద్భుతంగా దేవుని స్తుతించేవాడు, గణపరిచేవాడు, మహింపరిచేవాడు. దేవుని స్తుతించటం వలన ధైర్యం వచ్చింది అతనికి. స్తుతిని స్థితిని మారుస్తుంది అన్నట్టు దేవుని స్తుతించేవాడు కాబట్టి, ఆరాధించేవాడు కాబట్టి దేవుడు తనక యథార్థమైన ప్రవర్తన చూశాడండి. ఏంటి తనలో యథార్థ ప్రవర్తన? ఇప్పుడు 10 గొర్రెలు మనమే కాస్తున్నామండి. ఓ సింహం వచ్చి గొర్రెని పట్టుకెళ్ళిపోతుంది. నేనైతే ఏమనుకున్నా తెలుసా? పోతే పోయిందిలో గొర్రె, 9 గొర్రెలు ఉన్నాయిగా, దాంతో పోరాడి మన ప్రాణం పోగొట్టుకుంటామేంటి? నేనైతే అలా అనుకుంటా. మరి మీరేమనుకుంటారండి? కానీ దావీదు అలా అనుకోలే. అది నా సొత్తు, అది నా సంపద, మృగం ఎత్తుకెళ్ళిపోతుంది, ప్రాణం అడ్డైనా సరే ఆ సింహపు నోటులో ఉన్న గొర్రెపిల్లను విడిపించి పిడుగుద్దులు గుద్ది సింహాన్ని దెబ్బకి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ యథార్థమైన ప్రవర్తన దేవుడు చూశాడు.
బా, ఇది కదా కావలసింది. ఇదిగో, ఈ దావీదుని నా ఇశ్రాయేలు ప్రజల మీద గనక అధికారిగా చేస్తే నా ప్రజలైన వారిని ఈ విధంగా కాపలా కాస్తాడు. అది దావీదు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండటానికి గల కారణం. అది యథార్థ ప్రవర్తన. డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి, కానుకలు ఇచ్చేవాళ్ళు కాదండి, దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కాదండి. దేవుని దృష్టికి ఎవరిష్టలంటే యథార్థ ప్రవర్తన కలిగిన వారే ఉంది కదండి. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. దావీదు అభిషేకం, దేవుని అభిషేకం అతని మీదకి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? యథార్థ ప్రవర్తన. ఈరోజు మనం భక్తి, ఖచ్చితమైన భక్తి చేస్తే, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉంటే దేవుడు తన ఆత్మ అభిషేకాన్ని మన మీద ఉంచుతాడు. దేవునికి ఆత్మ అభిషేకంతో నింపబడినప్పుడు దావీదులాగా పోరాడతాం, పారిపోమండి. దావీదులాగా పోరాడతాం, దావీదులాగా నిలబడతాం. గొల్యాతుని నేల పడద్రోసినట్టు, గొల్యాతుని చంపినట్లుగా ఈరోజు మన చేతుల్లో కూడా సాతాను తల చితకొట్టబడిద్దండి. దేవునికి స్తోత్రం కలుగుగా. దావీదు గొల్యాతును పడగొట్టినట్టు ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ద్వారా దేవుడు తన కార్యాలు చేయాలని తమ్ముడు చెప్పారు కదండి, నిజమే. అయితే మనం ఏం చేయాలంటే దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా మనం కూడా దేవుని మీద ఆధారపడాలి. శద్రక మేషక అబేద్నెగో వారు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారండి. అసలు అద్భుతమైన మాటలుండే అక్కడ. అగ్ని వాసనైనా వాళ్ళని విసిరివేసిన వాళ్ళేమో అగ్ని దగ్గర చచ్చిపోయారు. అగ్నిలో పడి తిరిగి అగ్నిలో ఉండి బయటికి పిలువబడిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి వాసన చూసాడంట. అగ్ని వాసన అయినా అంటలేదంటే. రోడ్డు మీద ఏదైనా చెత్త కలుతున్నప్పుడు పొగ వస్తుందండి. ఆ పొగలోంచి మనం వెళ్తాం బండి వేసుకుని. ఆ కాస్త దూరం వెళ్ళాక మన చొక్కా వాసన చూస్తే ఏమవుతుంది? పొగ వాసన అవుతుంది. అసలు పొగ వాసన కానీ అగ్ని మంట, అగ్ని వాసన కూడా అంటలేదంటే. వారి తల వెంట్రుకలలో మనిషి దేహంలో చాలా స్పీడ్గా తగలబడిపోయేది ఏంటో తెలుసండి? అగ్నిలో కాదు, అగ్ని వేడి. అగ్ని ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ పెట్టినా సరే తగలబడిపోద్ది అంట. ఏంటిదండి ఇది? వెంట్రుక చాలా స్పీడ్గా తగలబడిపోద్ది. వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా కాలిపోలేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ భక్తి అలాంటిది, వాళ్ళ ధైర్యం అలాంటిది, వాళ్ళ సాహసం అలాంటిది, వాళ్ళు నిలబడిన తీరు అలాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలును మనం చూస్తే, దానియేలు విషయంలో, అక్కడ దానియేలు సందర్భంలో ఒక శాసనం నియమించబడింది. రాజుకు తప్ప వేరొకరికి మనవి చేయకూడదు. అలాంటి శాసనము, ఇట్టి శాసనము జారీ చేయబడింది. ఎట్టి శాసనం? రాజుగారికి కాకుండా వేరే వారికి ఎవరికైనా మనవి చేస్తే సింహాల బోన్లో, నేను సింహాల బోన్లోనైనా పడతాను కానీ నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అంటున్నాడు దానియేలు. మనం తుమ్మొస్తే చర్చికి మానేస్తాం, దగ్గు వస్తే చర్చికి మానేస్తాం, వాన వస్తే చర్చికి మానేస్తాం, కొంచెం ఎండ ఎక్కువైతే చర్చికి మానేస్తాం, కొద్దిగా చలి ఎక్కువైందంటే చర్చికి దేవుని ప్రార్థన మానేస్తాం, కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయంటే ప్రార్థన చేయడం మానేస్తాం. ఈ రోజున గమనించ, దానియేలుని ఒక మాదిరిగా మనం తీసుకుంటే, దానియేలు భక్తి కలిగినటువంటి వాడు కాబట్టి సింహాల బోనులో పడవేయబడినప్పటికీ కూడా అతను ధైర్యంగా ఉన్నాడు. నిజమే. అక్కడ ఒక మాట గమనించాలి. భక్తిహీనుడైతే అతని శరీరాన్ని సింహాలు తినేసేవే. కరెక్ట్ పాయింట్ ఆ మాట. అతను శరీర సంబంధమైన మనిషి కాదండి, ఆత్మానుసారమైన వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. సింహాలు కూడా, సింహాల నోళ్లను దేవుడు అక్కడ మూసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన స్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? సింహాల బోన్లో వేయబడిన స్థితి, అగ్నిగుండంలో పడవేయబడిన స్థితి, గొల్యాతు ముందు ఇశ్రాయేలు భయపడుతున్న పరిస్థితి, మన జీవితం కూడా ఈ రోజున అలాగే ఉందేమో. యోబు గారు ఒక మాట అంటారు, నరుని దినములు భూమి మీద యుద్ధ దినములు వంటివి కావా. మనం అనుకుంటాం, అమ్మయ్యా ఈ రోజు సమస్య క్లియర్ అయిపోయింది, ప్రశాంతంగా ఉండొచ్చాను. తెల్లారు ఏమైంది? అనుకుంటాం ఆలస్యం వచ్చి పడిపోద్ది. అందుకనే నేను అనేది ఏంటంటే, భూమి మీద బతుకున్నంత వరకు బాధలు, కష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకునే శక్తి దేవుని ద్వారానే వస్తుంది. ఆ శక్తి, ఆ ధైర్యం అనేది నిజమైన భక్తి చేసినప్పుడే దాన్ని మనం పొందుకుంటాం. అదే మూలవాక్యం ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద. దావీదుకు ధైర్యం భక్తి వల్లే, శద్రక మేషక అబేద్నెగో వారికి ధైర్యం భక్తి వల్లే, దానియేలుకు ధైర్యం భక్తి వల్లే. ఈ ముగ్గురిని దేవుడు మన ముందుంచాడు కదా. ఈ రోజున మన హృదయం ధైర్యం చెడిపోయిందేమో, భక్తి సరిగా లేదేమో, పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సమయం ఇంకా పావుగంట ఉంది, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఇది ఆఫ్ చేసేయండమ్మా. ప్రార్థన చేసుకుందాం. 15 నిమిషాలు అందరూ కూడా కలిసి మోకరించగలిగిన వారు మోకరించండి, లేని ఏడల పర్లేదు. ఇంతవరకు విత్తబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించును గాక. ఆమేన్.